అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కలశం లేకుండా వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. మనం అంగరంగ వైభవంగా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఆ రోజు కాకుండా శ్రావణ మాసంలో వచ్చే 4 కానీ 5 శుక్రవారాల్లో కానీ ఎవరి స్తోమతకు తగినట్లుగా భక్తి శ్రద్ధలతో చాలా చక్కగా అలంకరణ చేసుకుని అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకుంటూ ఉంటాం. అయితే కొందరికి కలశం పెట్టుకుని పూజ చేసుకునే అలవాటు ఉంటుంది. మరికొందరికి కలశం లేకుండా కూడా పూజ చేసుకుంటూ ఉంటారు కదా. కొత్తగా చేసుకోవాలి అంటే కొత్తగా పెళ్ళై ఇప్పుడిప్పుడే పూజలు చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా. మరికొంతమందికి అత్తవారింట్లో కలశం పెట్టుకుని ఆనవాయితీ ఉండదు. అలాంటి వారి కోసం చాలా సులభంగా అమ్మవారి పూజను శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఎలా పూజ చేసుకోవాలి అనే విషయాన్ని చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ నేను కలశం లేకుండా అమ్మవారిని పూజను ఎలా చేసుకోవాలో సులభంగా చూపిస్తున్నాను. ముందుగా అమ్మవారిని కాయిన్స్ మాలతో అలంకరణ చేస్తున్నాను. తర్వాత సువాసన భరితమైన పువ్వులతో అమ్మవారిని అలంకరించుకోవాలి. నా దగ్గర ఇలా ఉర్లి ఉందండి. దానిలో బియ్యాన్ని వేసుకుని 2 తమలపాకుల పైన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. దీపారాధనకు కుందులు అవన్నీ సిద్ధం చేసుకుని గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకోవాలి. తర్వాత పసుపు గణపతిని కూడా తయారు చేసుకుని 2 తమలపాకులపై ప్రతిష్ఠించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఏ విగ్రహాలు లేకపోతే కనుక అమ్మవారి చిత్రపటానికే పూజ చేసుకోవచ్చు. ముందుగా దీపారాధన చేసుకుని దీపపు కుంది దగ్గర అక్షింతలు పువ్వులు పెట్టి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి నమోస్తుతే అని నమస్కరించి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా వినాయకుణ్ణి పూజిస్తాం కదా. పసుపు వినాయకుణ్ణి కానీ గణపతి విగ్రహాన్ని కానీ షోడశోపచారాలతో పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షింతలు సమర్పించి ధూపం దీపం చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్లను కానీ సమర్పించి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడతో గణపతి పూజ పూర్తవుతుంది. తర్వాత లక్ష్మీ అమ్మవారిని కూడా పూజించుకోవాలి. అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఇలా వినాయకుడికి ఏ విధంగా అయితే షోడశోపచార పూజ చేశామో సేమ్ అలానే అమ్మవారికి కూడా షోడశోపచారాలతో పూజించాలి. గంధపుష్ప అక్షంతలు సమర్పించిన తర్వాత లక్ష్మీ అమ్మవారివి 108 నామాలు ఉంటాయి కదా. ఒక్కొక్క నామం చదువుకుంటూ అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన ద్రవ్యాలతో అమ్మవారిని పూజించాలి. అంటే కుంకుమ, పసుపు కొమ్ములు, కాయిన్స్, శ్రీఫలం కానీ ముత్యాలు, తామర గింజలు, పగడాలు, చిట్టి గాజులు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితో పూజించుకోవచ్చు. ఒకవేళ ఇవేమీ అందుబాటులో లేకపోయినా సరే పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులతో కూడా పూజించుకోవచ్చు. మన దగ్గర ఏ వస్తువులు లేవు, మరి అమ్మవారు అనుగ్రహం ఉంటుందా అని చింతించక్కర్లేదు. మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే దానితో పూజించవచ్చు. ఆర్భాటాల కన్నా భక్తి శ్రద్ధలు ప్రధానం. సరదాగా 108 పువ్వులు ఏదైనా ఒక రకం పువ్వులతో దొరికినట్లయితే ఆ పువ్వులతో కూడా 108 నామాలు చదువుకుంటూ పూజించవచ్చు. ఏదైనా మన సంకల్పం అండి. సరదాగా అందంగా బాగా చేసుకోవచ్చు. ఇలా మంగళకరమైన వస్తువులతో పూజించడం వల్ల లక్ష్మీ ప్రసన్నత మనపై ఉంటుంది. ఈ విధంగా 108 నామాలతో అమ్మవారిని పూజించిన తర్వాత మీకు తోరం కట్టుకునే ఆనవాయితీ ఉంటే కనుక తోరం తయారు చేసుకుని తోర పూజను కూడా చేసుకోవాలి. తర్వాత అక్షింతల చేత్తో పట్టుకుని వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి. ఒకవేళ మామూలు శుక్రవారాల్లో పూజ చేసుకున్నట్లయితే 108 నామాలు చదువుకున్న తర్వాత అమ్మవారివి అష్టోత్తరాలు ఉంటాయి కదా, మహాలక్ష్మి అష్టకం, అలా లక్ష్మీదేవికి సంబంధించినవన్నీ చదువుకోవాలి. తర్వాత ధూపం వెయ్యాలి. 2 అగరబత్తులను తీసుకుని అమ్మవారికి ధూపం వెయ్యాలి. లేదంటే సాంబ్రాణి ధూపాన్ని కూడా సమర్పించవచ్చు. తర్వాత అమ్మవారికి వాయనాన్ని ఇవ్వాలి. అమ్మవారికి వాయనంలో జాకట్టు ముక్క, పసుపు, కుంకుమ, పూలు, శనగలు, తమలపాకులు, 2 అరటిపళ్ళు ఇలా సమర్పించిన తర్వాత అమ్మవారికి వాయనాన్ని ఇవ్వాలి. ఇస్తినమ్మ వాయనం అని మనం చెప్పుకుని
పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని మనమే చెప్పుకుని అమ్మవారే చెప్తున్నట్లుగా మనమే చెప్పుకోవాలి. ఈ విధంగా అమ్మవారికి వాయనాన్ని సమర్పించాలి. తర్వాత నైవేద్యంగా మనకు అందుబాటులో ఉన్న పళ్ళు, కొబ్బరికాయ, మనం తయారు చేసుకున్న పిండి వంటలు అంటే పులిహోర, చక్కెర పొంగలి, పరమాన్నం, బూరెలు, గారెలు ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత మంగళహారతిని అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ మంగళహారతిని సమర్పించాలి. ఇక్కడితో పూజ ముగుస్తుందండి. ఆడవాళ్లకు ఏవో ఒక ఇబ్బందులు ఉంటాయి కదా. వరలక్ష్మి వ్రతం రోజున కుదరకపోతే మిగిలిన శుక్రవారాల్లో కూడా పూజ ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఈ విధంగా లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు. ఇంట్లో కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. వరలక్ష్మి వ్రతం రోజున ప్రొద్దున్న ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత సాయంత్రం పూట కూడా దీపం పెట్టి అమ్మవారికి పాలో పండో నైవేద్యం పెట్టి కుదిరితే లలితా సహస్రనామం చదువుకుని మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలం, పసుపు కుంకుమలు ఇవ్వాలి. ఇలా చేసుకుంటే ఎంతో మంచిది. ఒక్క వరలక్ష్మి వ్రతం రోజునే కాకుండా శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా ఇలా చక్కగా పూజ చేసుకుంటే ఆ అమ్మవారి కరుణ, కృపా కటాక్షాలు మనందరిపైన ఉంటాయి. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.